వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో తొలిసారిగా స్టీల్ టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. ఆలయ ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, పాలక మండలి సభ్యులు సమక్షంలో అన్న సంతర్పణ, టెంట్ సామాగ్రి, పూలు, సిబ్బంది సరఫరా తదితర సేవలకు టెండర్లు ఖరారు చేశారు. అలాగే దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ప్రదక్షిణ మండపంలో 32 గణపతుల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు, పాలక మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారిని. ఈరోజు దేవస్థానంలో టెండర్ల కోసం, ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్ల కోసం పబ్లిక్ సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఇది హెడ్లకు గాను 6 రకాల వాటికి టెండరు జరిగింది. ఒక 2 మాత్రం పాల్గొనలేదు. పూలాలంకరణకి, విద్యుత్ అలంకరణకి ఎవరు రాలేదు. పోలీస్ ఫోర్సు అందరి సమక్షంలో నిర్వహించాము. అత్యంత పారదర్శకంగా నిర్వహించాము. దేవాలయంకి ఇది ఒక సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా జరిగింది ఇదంతా కూడాను. అందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు, భక్తులకు ధన్యవాదాలు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం గడువును మరో 15 రోజుల పాటు పొడిగించాలని టీఆర్ఎస్ కామారెడ్డి నియోజకవర్గ నాయకుడు రవీందర్ గుప్తా డిమాండ్ చేశారు. కామారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలు, విద్యార్థులు, యువతకు తగిన సమయం లేకపోవడంతో పేర్ల నమోదు, మార్పులు, కొత్త ఓటర్ల చేరికలో ఇబ్బందులు ఎదురుతూ ఉన్నాయని అన్నారు. ఒక ఓటు కూడా మిస్ కాకుండా ఎన్నికల సంఘం గడువు పెంచాలని, అధికారులు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. చేరుకోవాలంటే ఇది ఇంకా చాలా సమయం పడుతుంది. కావున ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు స్పందించి ప్రతి ఇంటింటికి SIR ఫాము అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పక్షాన దీనికి అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు సహకరించాలని చెప్పేసి కోరుచున్నాం. ముఖ్యంగా BLOలు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క ఇంటి యజమానికి ప్రత్యక్షంగా కలిసి వాళ్ళకు ఫామ్ ఏ విధంగా నింపాలి, ఫామ్ గురించి ఎందుకు నింపుతున్నారని చెప్పి వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి ప్రజలకు BLOలు క్లుప్తంగా వివరించి వాళ్ళు ఫామ్ ఫిలప్ చేసి దాని గురించి ప్రాముఖ్యత తెలియాలని చెప్పేసి కోరుచున్నాం. ఎందుకంటే చాలా మందికి దీన్ని SIR మీద ప్రజలకు అవగాహన లేదు. కావున BLOల బాధ్యత ఏంటంటే, అక్కడ చాలా మంది కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే, BLOలు ప్రజలకు వాళ్ళకి అవగాహన లేదని చెప్పేసి ఇంటి ముంగట, గేట్ ముంగట పాటించుకోవడము అలాంటివి జరుగుతుందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కావున అలాంటివి చేయకుండా ఒక బాధ్యతాయుతంగా BLOలు పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుచున్నాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తులూరు మండలం తెడ్డుపాడు గ్రామంలో 30.80 లక్షల వ్యయంతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని సదుపాయాలను పరిశీలించిన ఆయన గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే దుద్దలూరు మండలాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 2,500 కోట్ల పెట్టుబడులతో 5 పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు, వాటి ద్వారా సుమారు 4,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. చెన్నై, నాందేడు వచ్చిన మన ఆడపడుచులకి, అలాగే మన వేదిక మీద ఇప్పుడు దాకా మాట్లాడిన మన ఉండేల గురవారెడ్డి కన్వీనర్ గారికి, అలాగే మన రవీంద్ర బాబు గారికి, అలాగే మన ఎక్స్ కన్వీనర్ సొసైటీ చైర్మన్ వెంకటరత్నం గారికి, అలాగే మన దయానందం ఎంపీటీసీ గారికి, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి మన మల్లికార్జున్ గారికి, మాజీ జెడ్పీటీసీ, మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మన గ్రామ కమిటీ అధ్యక్షులు చెన్నకేశ్వర గారికి కూడా, అలాగే మన వెంకటరత్నం గారికి, మాజీ సర్పంచ్ వెంకటరత్నం గారికి, మాట్లాడిన ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక మీద ఆసీనులైన అందరికీ, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే దుత్తులూరు మండలం నుంచి కూడా ఎంతో మంది నాయకులు వచ్చున్నారు, వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కి నెల్లూరు నుంచి మనకు డిప్యూటీ DMHO గారు ఇక్కడ వచ్చున్నారు, వారికి నా ధన్యవాదాలు.
అలాగే మన విలేజ్ క్లినిక్ కి అటెండ్ అయిన డాక్టర్స్ కి అందరికీ కూడా, డాక్టర్స్ కి అలాగే నర్సులకి, ఈ స్టాఫ్ అందరికి, హెల్త్ కేర్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి ఈ రోజు కార్యక్రమం దాదాపుగా ఇది 30 లక్షలతోటే మనం విలేజ్ క్లినిక్ కట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా విలేజ్ క్లినిక్ లో అందుబాటులో ఉండే సౌకర్యాలు అంటే ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉండదు ఇక్కడ విలేజ్ క్లినిక్ లో. ఏదన్నా సడన్ గా స్నేక్ బైట్ వచ్చి ఇమీడియట్ గా స్నేక్ బైట్ వచ్చినప్పుడు, స్నేక్ బైట్ తోటి పాము గరిచినప్పుడు అటువంటి చిన్న చిన్న కేసులు ఇక్కడికి వస్తుంటాయి. వారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. దీన్ని వారు హ్యాండిల్ చేయగలరు. స్నేక్ బైట్ వస్తే దానికి ఇంజెక్షన్స్ ఉంటాయి, యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ వేసి హ్యాండిల్ చేయగలరని వాళ్ళు చెప్పడం జరిగింది. కనీసం అదొకటి మీరు అరేంజ్ చేయండి అమ్మా. ఇక్కడ యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ అన్నా కనీసం మనం పెట్టాల్సిన. శ్రీకాకుళం జిల్లా పట్టణ నియాశ్రయుల భవనంలో నగరానికి చెందిన కొల్లి శివారెడ్డి తన జన్మదినాన్ని చిన్నారులు, వృద్ధుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానంతో పాటు చిన్నారులకు మిఠాయిలు, తినుబండారు పంపిణీ చేశారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని శివారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, షెల్టర్ నిర్వాహకులు, చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహుండం కేజీబీవీలో డయేరియాతో అస్తవ్యస్తకు గురైన విద్యార్థినులను బీజేపీల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సింధూరా పరామర్శించారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వైద్య సేవలు అందించాలని కేజీబీవీ సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం 24 మంది విద్యార్థినులు కోలుకోగా మరో 6 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. అత్యవసర వైద్య సేవలను ఉచితంగా అందిస్తామని ప్రకటించి విద్యార్థినులకు మినరల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంలో జిల్లా మహిళా మోర్చా ఉప అధ్యక్షురాలు గౌతమి, బాను, భవానీ, ఐటీ కన్వీనర్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. అవసరం లేదు. సో వాళ్ళకి ఆల్రెడీ మెడికల్ సూపర్విజన్ అవుతుంది. ఆల్రెడీ ఐవి ఫ్లూయిడ్స్ వెళ్తున్నాయి, డ్రగ్స్ వెళ్తున్నాయి. డ్రగ్స్ ఏమేమి వెళ్తున్నాయి అన్నది కూడా మనం పరిశీలించడం జరిగింది. సో డ్రగ్సే వెళ్తున్నాయి. సో హైడ్రేట్ చేస్తున్నారు. అలాగే మనం కూడా మహిళా మోర్చా తరఫున వాళ్ళకి ఈరోజు మినరల్ వాటర్ సప్లై చేసాం. సో దట్ ఏంటంటే పిల్లలకి ఇంకా నార్మల్ బాయిల్డ్ వాటర్ కాకుండా డైరెక్ట్గా మినరల్ వాటరే పట్టేటట్టుగా మనం సూచనలు కూడా చేసాం. ఇంకా ఏదైనా కానీ వాళ్ళకి ఇబ్బంది అనిపించినా, ఏ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, ఎవరికైనా కానీ డయేరియా తగ్గనట్టు అనిపించకపోయినా, ఏ పేషెంట్కైనా మొబిలైజ్ చేయాల్సి వచ్చినా మన హాస్పిటల్లో వాళ్ళకి ఉచితంగా వైద్యం చేస్తామని కూడా మనం గవర్నమెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. కంటిన్యూ చేస్తున్నారో ఇదే మెడికేషన్ కంటిన్యూ చేస్తే వాళ్ళు కూడా 1 రోజు 2 రోజులు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత హసనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను మంత్రిగా చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని, సీతారామ ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందన్నారు. అలాగే రుణమాఫీ, రైతు భరోసా సహా ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నా లిమిటేషన్తోనే 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా మేడిగడ్డ నుంచి భద్రాచలం దాటిన వరకు, ధవళేశ్వరం వెళ్ళేదాని వరకు 25 లక్షల క్యూసెక్కుల నీరు కంటిన్యూస్గా మీరు చూశారు మిత్రుల. నేను అక్కడే ఉన్నా 2022 సంవత్సరంలో. 2023 సంవత్సరంలో కూడా 16-17 లక్షల దాకా క్యూసెక్కుల దాకా వచ్చింది. గోదావరి జలాలు రాలేదా? గోదావరి జలాలు 25 లక్షల క్యూసెక్లు భద్రాచలం క్రాస్ అయిపోలేదా? భద్రాచలం కొట్టుకుపోయిందా? ఇప్పుడు అక్కడ 1,00,000 క్యూసెక్లు కూడా లేదు కదా. దాదాపు ఉంటే 1,00,000 క్యూసెక్లే.
వాటిని ఎత్తిపోసి ఉత్తర తెలంగాణకు సంబంధించిన వరప్రదాయని కాళేశ్వరం ఆ రైతుల ఆకాంక్షలు నెరవేర్చండి. ఎల్నినో సీరియస్ ఎల్నినో ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ రకంగా ఎడదిరిగి ఎటొస్తుంది అనేది అర్థం కావట్లేదు. వర్షాలు పడతాయో పడవో. ఇప్పుడు వచ్చే నీళ్లు కూడా ఇంద్రావతి నుంచే వస్తాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు పదే పదే చెప్పారు, ఒకవేళ గనక పైనుంచి గోదావరిలోకి ఇన్ఫ్లోస్ మహారాష్ట్ర నుంచి కానీ లేకపోతే కర్ణాటక నుంచి కానీ ఇన్ఫ్లోస్ లేని సమయంలో కూడా మనకి అడ్డొచ్చో లేకపోతే ఇంకోటో కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే మళ్ళీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమానం సోమలింగం చికిత్స కోసం 5 రోజులుగా హైదరాబాద్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి బీరువా తెరిచి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుమారు 10 తులాల బంగారం, కిలోన్నర వెండి, 50,000 నగదు చోరీ అయినట్లు గుర్తించి కేసు నమోదు చేసి క్లోజ్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. నేను హైదరాబాద్కి వెళ్ళిన గురువారం రోజు లేను. శుక్రవారం నైట్ 9 గంటలకు రాగానే ఇంట్లో మొత్తం డోర్స్ ఓపెన్ చేసి బెడ్రూమ్ డోరు బీరువా మొత్తం ఓపెన్ చేసి ఉన్నది. అప్పుడు సార్ వాళ్ళకు ఎస్ఐ సార్ వాళ్ళకు ఫోన్ చేయగానే వచ్చి చూసారు. అప్పుడు మేము 25 తులాల బంగారం ఉండేది అది. అక్కడ 4 కిలోల వెండి. మళ్ళీ ఎస్ఐ సారు మళ్ళీ వచ్చి చూడంగానే మళ్ళీ ఒక 16 తులాల బంగారం దొరికింది. వెండి దొరకలేదు. వెండి మాత్రం మొత్తం అట్లే ఉన్నది. 1 కిలోన్నర వెండి పోయింది అంతే. బంగారం 10 తులాల బంగారం, వెండి కిలోన్నర వెండి, క్యాష్ 50,000 రూపాయలు పోయింది. కూటమి ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదుర్కోగల నాయకుడు ఎంపీపీ చిరంజీవి అని శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండల అభివృద్ధికి ఆయన నాయకత్వం అవసరమని వైఎస్ఆర్సీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు నీలం అప్పడు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిరంజీవి కీలక పాత్ర పోషించగలరని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కూడా పట్టుకెళ్ళి అధిష్టానం తీసుకెళ్ళి ఎలాగైతే మనం ఆ పార్టీ తీసుకురావాలని మేమందరూ కూడా సభాముఖంగా తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అంత ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అది ఉంటే మాకు ముందుకు వెళ్తాం. రేపు రానున్న ఎన్నికల్లో అతను పక్క ఉంటేనే మేము విజయం సాధిస్తామండి. ఎందుకంటే ప్రతి గ్రామాలు కూడా ఈ జనసేన బీజేపీలు వచ్చి మా చాలా గ్రామాలు ఇబ్బంది పెడతారు. అందుగురించి అతను ఉంటే ఏ పని కూడా వీళ్ళు వెంటనే మనకి చక్కబెడుతున్నారు. ప్రతి వాడు కూడా నేనున్నాను అని సరిగ్గా చెప్తున్నారు. అందుగురించి అతనే మాకు కావాలి. అందరూ కూడా ఏకదాటికి మేము పిలిచి అతనికి మన పార్టీ చేర్చుకుంటామని ఎత్తివేయాలని కోరుకుంటామండి. ఎందుకంటే అతను ఉండాలి. మాకు ఇక్కడ ఎచ్చర్ల మండలంలో పక్క అతను ఉంటే ఎచ్చర్ల మండలంలో వైఎస్ఆర్సీపీ విభాగాలు నాయకులందరం కూడా వచ్చి ఇక్కడ సమావేశమై ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నాయకత్వం మాకు కావాలి. జరగబోయే స్థానిక పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మేము మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరము గెలవాలంటే. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సాయి గణేష్ జ్యువెలరీ షాపులో తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు గోడకు రంధ్రం వేసి షాపులోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఇతర విలువైన వస్తువులను అపహరించారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణలో వెల్లడిల్లారు. ఇంకోటి ఉంది, అది ఎక్కడదా
ప్రకాశం జిల్లా జరుగుమల్లి జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కైట్ ఛాంపియన్షిప్ 2026-2027ను మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ మీట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని విద్యార్థులకు సూచించారు. తెలియజేసుకుంటూ మీరందరూ కూడా నిబద్ధతతో ఈ ఆటల్లో పాల్గొని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఉంది. మన విద్యాశాఖ మంత్రి అయితే ప్రతి స్కూల్లో కూడా గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి. దాంతో పాటుగా క్రీడలకి ప్రతి విభాగంలో కూడా అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, మండల పరిషత్, జిల్లా పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రతి దానిలో కూడా స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మనకి ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారంటే కొండేపులో 2018లో ఒక ఇండోర్ స్టేడియం ఇస్తే 5 ఏళ్ళు మూతపడితే ఇప్పుడు మళ్ళీ ఆ స్టేడియం మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా పెద్దగా ఉన్న గురుకుల పాఠశాలలో కూడా ఇండోర్ స్టేడియంస్ మనం కేటాయిస్తా ఉన్నాం. ప్రతి స్కూల్లో కూడా పిఎంసి పథకం ద్వారా కూడాను ఈరోజు గ్రౌండ్స్ డెవలప్ చేస్తా ఉన్నాం. లాస్ట్ టైం మనం నరేగా పథకంలో కూడా ప్రతి స్కూల్స్ లో కూడా గ్రౌండ్స్ డెవలప్ చేయడం జరిగింది. వీటన్నిటి ఉద్దేశం విద్యార్థులకు చదువుతో పాటు ఆట పాటలు, అదేవిధంగా దీనివల్ల వాళ్ళ శరీరం దారిద్ర్యం, వ్యూహం ఇవన్నీ కూడా చిన్నతనం నుంచే వారికి అలవాటు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు 2,80,627 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను 3 లబ్ధిదారులకు అందజేశారు. పాతపట్నం, మెలియాపుట్టి, హిరమండలం మండలాలకు చెందిన బాధిత కుటుంబాలకు వైద్య చికిత్స కోసం ఈ ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అర్హతే ప్రామాణికంగా పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెద్ద పద్మాపురం గ్రామం, మెలియాపుట్టి మండలం, పాతపట్నం దీనికి కృతజ్ఞతగా పెద్ద పద్మాపురం గ్రామ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నియోజకవర్గ ఇప్పుడు అందుబాటులో నుండి మన ఎమ్మెల్యే గారికి శ్రీ మామిడి గోవిందరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వ్యక్తి అనారోగ్య పరిస్థితి బాగలేక ఇదివరకు హాస్పిటల్లో చేరి ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారి సంక్షంలో కలిసి అతని యొక్క ఆరోగ్య పరిస్థితి నిర్వహించగా సీఎం రిలీఫ్ ఫండ్కు అతను రికమెండ్ చేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈరోజు 1,86,000 రూపాయలు చొప్పుని ఇవ్వడం జరిగింది. అందుకు కారణంగా బోరగాం గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు బోరగాం ప్రజలు 50 మంది శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మా గ్రామం తరఫున, మా పార్టీ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది. అలాగే మన శాసనసభ్యుడు వారు శ్రీ గౌరవ మామిడి గోవిందరావు గారికి మరియు నా యొక్క బోరగాం గ్రామ ప్రజలకు అందరి తరఫున ధన్యవాదాలు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుమ్మలం గ్రామంలో గుడిసాది కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఇన్ఛార్జి ఆదికృష్ణమ్మ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధులు, రహదారులను శుభ్రం చేస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ విద్యాశ్రీ, కూటమి నాయకులు, సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో ఈ రోజు చేపట్టడం జరిగింది. గౌరవ ఎస్ఐ గారు ఈ కార్యక్రమానికి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గుడిసె కృష్ణమ్మ సేవా సమితి టీం మరియు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, ప్రజలైతేనేమి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రెస్ వాళ్ళకి నా ధన్యవాదాలు. ఒక సంవత్సరం క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఏరియాలోన ఎక్కడైతే డ్రైనేజీలు క్లీన్ గా లేవో, రోడ్లు క్లీన్ గా లేవో ఆ గ్రామాన్ని, ఆ వీధుల్ని క్లీన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనం క్లీన్ గా పెట్టుకుంటే ఏ విధంగా మనకు లాభాలు వస్తాయి చెప్పడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. 1 year నుంచి మేము చేస్తూ ఉన్నాం. దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పెద్ద తుమ్మలం అనేది చాలా పెద్ద గ్రామం. ఈ రోజు కేవలం ఒక్క చోట మాత్రమే మేము ఈ కార్యక్రమాన్ని చేయడం, ఎందుకంటే ఇక్కడ ఈ వాటర్ ఆగిపోయి దాదాపుగా 1.5 నెల 2 నెలలు కావచ్చు. ప్రజలు మాకు కంప్లైంట్. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రెడ్ క్రాస్ టైలరింగ్ సెంటర్ నుంచి చౌక్ బజార్ జంక్షన్ వరకు జరిగిన ర్యాలీలో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని అధిక జనాభాను దేశాభివృద్ధికి వనరుగా మార్చాలని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఎంసీ కమిటీ సభ్యులు చిన్మయరావు, వెంకట్రావు, సత్యనారాయణ, సుజాత తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చిన్నొన్నిపల్లి రిజర్వాయర్కు లిఫ్ట్ ఏర్పాటు చేసి లింక్ కాలువ ద్వారా ఐజా మండల రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పరి గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్, తుమ్మిళ్ల రిజర్వాయర్ల నుంచి సమీప ప్రాంతాలకు నీరు అందుతున్నా ఐజా పరిసర గ్రామాల సాగునీటికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. క్యాంపు వరకు కూడా నీటి వ్యవస్థ రాకపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అందుకొరకే ఈ ఆర్డీఎస్ కెనాల్కు చిన్నపల్లి రిజర్వాయర్ నుండి మాకు లింక్ కెనాల్ కలపాలి ఇక్కడ ఆర్డీఎస్ చిన్ననూరు వరకు. అలాగే కుట్కనూరు తుంగభద్ర నది నుండి కూడా ఇక్కడ లింక్ కెనాల్ కలపాలి, లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనే రెండు ఏదో ఒకటి చిన్నపల్లి కానివ్వండి, కుట్కనూరు నుండి లిఫ్ట్ ఇరిగేషన్ రెండింటిలో ఏదో ఒకటి ఇక్కడ చిన్ననూరు లింక్ కెనాల్ కలిపితేనే ముందుకు వెళ్ళిపోతుంది ఉప్పల క్యాంపు వరకు. ఇక్కడ తుమ్మిళ్ళ నుండి కూడా మల్లమ్మకుంట, అలంపూర్ వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆర్డీఎస్ రైతాంగం అంతా కూడా ఐజా మండలం పరిధిలోని మిగతా గ్రామాలు చిన్ననూరు, పుట్కనూరు, కొత్తపల్లి, బైనపల్లి, రాజపురం, పులికల్, మేడుకొండ, నవరేజ్ క్యాంపు, కిషన్ నగర్, తాండ్రపాడు, ఉప్పల క్యాంపు ఇక్కడ రైతులు కూడా దీనిపైన గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడ చూసినా అక్కడ కింద వరకు మాత్రం లిఫ్ట్ ఇరిగేషన్లు ఉండవి, మనకు మాత్రం లిఫ్ట్ ఇరిగేషన్ లేదు. చిన్నపల్లి డ్యామ్ నుండి కూడా ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు ఈ రైతాంగం అందరూ వచ్చి కలిసికట్టుగా ఇక్కడ ఆర్డీఎస్ పైన కూడా దృష్టి సారించాలని, రాజకీయ నాయకులు కూడా దీని మీద శ్రద్ధ చూపించాలని మనవి చేస్తున్నాం. మా పార్టీ నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మా పార్టీ పైన హైకమాండ్ కూడా చెప్పినాము. మా రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారికి కూడా దీనిపై స్పందించాలని చెప్పినాము. వస్తారు, ఒకరోజు మీటింగ్ పెడుతున్నాము దీనిపైన కూడా, ఆర్డీఎస్ పైన కూడా. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అమృత క్షేత్ర శక్తిపీఠ స్థాపకులు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు
కట్టా సుధాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం దేవస్థానం అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎవెంటివి తెలుగు న్యూస్. బ్రాంచ్